హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్. అండ్ రేపు నిఫ్టీ కూడా ఎక్స్పైరీ ఉంది, దాని అనాలిసిస్ కూడా చేసుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ నిఫ్టీ చార్ట్ పెట్టాను, 15 మినిట్స్ టైం ఫ్రేమ్. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్ మనం చూసినట్టయితే నిఫ్టీ వచ్చేసి ఇక్కడ ఒక ఛానల్ లోపట్నే మార్కెట్ అనేది ప్రీవియస్లీ ట్రేడ్ అవుతూ ఉండే. సో మనకి నిన్న చూసినట్టయితే ఇక్కడ డౌన్ సైడ్లో ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో ఆ సపోర్ట్ పైన మార్కెట్ అనేది ఉండే. సో ఇవాళ మార్కెట్ ఓపెన్ అవ్వడం దానిపైనే ఓపెన్ అయింది, ఎగ్జాక్ట్లీ సపోర్ట్స్ లెవెల్స్ దగ్గర ఓపెన్ అయింది. 21,850 లెవెల్ అండ్ 21,800 లెవెల్ సపోర్ట్స్ లెవెల్ దగ్గర ఓపెన్ అయింది. అండ్ మార్కెట్ అనేది ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేసింది, కంటిన్యూస్లీ సైడ్ వేస్ ఉండే మార్కెట్ అనేది 21,950 రెసిస్టెన్స్ని ఫేస్ చేసింది మార్నింగ్. సో యాజ్ ఆఫ్ నో మనం చూసినట్టయితే అప్ సైడ్లో ఆల్ టైమ్ హై రెసిస్టెన్స్ ఉంది. అండ్ మనం ప్రీవియస్లీ మనం నిన్న చూసినట్టయితే ఒక షూటింగ్ స్టార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ చేసింది మనకి డైలీ టైం ఫ్రేమ్లో. సో దాని కిందనే ఏదైతే హై ఉందో, టాప్ ఉందో ఆల్ టైమ్ హై, అది రెసిస్టెన్స్ ఉంది, దాని కిందనే మార్కెట్ అనేది ట్రేడ్ అవుతుంది ఇప్పుడు. సో ఆఫ్టర్నూన్ సెషన్ చూసినట్టయితే మార్కెట్ అనేది బ్రేక్ డౌన్ అయిపోయింది. ఈవెన్ 21,850 సపోర్ట్, 800 సపోర్ట్ కూడా బ్రేక్ అయిపోయింది. మార్కెట్ క్లోజింగ్ వచ్చేసి 21,761లో క్లోజ్ అయింది. సో ఇక్కడ మనకి టూ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే, మార్కెట్లో ఫస్ట్ కన్ఫర్మేషన్ అప్ సైడ్లో ఏదైతే రెసిస్టెన్స్ ఉందో అది రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది మార్కెట్లో, స్ట్రాంగ్ రెసిస్టెన్స్. సెకండ్ కన్ఫర్మేషన్ ఏదైతే మనకి ఇక్కడ ట్రెండ్ లైన్ ఉందో, ఇక్కడ మనకి ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో ఆ ప్యారలల్ ఛానల్ ఏదైతే ఉందో ట్రెండ్ లైన్ ఉందో అది బ్రేక్అవుట్ అయింది. ఆ లెవెల్స్ కూడా అప్ సైడ్లో రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఈ ట్రెండ్ లైన్ కూడా రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. 21,850 లెవెల్ అండ్ అప్ సైడ్లో 21,900, 950 లెవెల్ రెసిస్టెన్స్ యాజ్ ఆఫ్ నో. సో రేపు మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి దీని కింద మార్కెట్ ఇలాగే ట్రేడ్ అవుతుంది అనుకోండి, డౌన్ సైడ్కి వస్తుందంటే. సో 21,700 సపోర్ట్ ఉంది ఇమీడియట్గా. ఇది లెవెల్స్ బ్రేక్ అయితే డౌన్ సైడ్లో ఫర్దర్ ఫాల్ నిఫ్టీలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ ప్రకారం చూసినా సరే వీక్నెస్ చూపిస్తుంది. అండ్ అదేవిధంగా 15 మినిట్స్లో కూడా మనకి వీక్నెస్ అనేది షో చేస్తుంది నిఫ్టీలో చూసినట్టయితే. సో 21,761లో మార్కెట్ ఉంది. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి కొద్దిగా ఫ్లాట్ ఓపెన్ అయితే మార్కెట్లో ఏదైతే సెల్లింగ్ ప్రెషర్ ఉందో అండ్ మనకి సెకండ్ హాఫ్లో చూసినాం అది కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ 21,700 వైపు రావచ్చు ఆ సపోర్ట్ తీసుకోకుంటే. అండ్ డౌన్ సైడ్లో ఫర్దర్గా కూడా కంటిన్యూషన్ అవ్వచ్చు డౌన్ సైడ్కి నిఫ్టీలో. అండ్ అప్ సైడ్ రెసిస్టెన్స్ వచ్చేసి 21,850, 21,950 రెసిస్టెన్స్. అండ్ డౌన్ సైడ్లో మీరు ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు పిఈ సైడ్లో. ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ డౌన్ సైడ్ వస్తుందంటే, ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందనుకోండి, సో ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందనుకోండి, సో సపోర్ట్స్ లెవెల్ దగ్గర మార్కెట్ ఓపెన్ అవ్వద్దు. సో ఒకవేళ మార్కెట్ సపోర్ట్స్ లెవెల్ దగ్గర ఓపెన్ అయిందంటే మార్కెట్ ఇక్కడ నుంచి కొద్దిగా బౌన్స్ చేయడానికి కూడా ట్రై చేస్తుంది. ఒకవేళ ఆ బౌన్స్ చేసినప్పుడు అప్ సైడ్లో రెసిస్టెన్స్ ఏదైతే ఉన్నాయో ఆ రెసిస్టెన్స్ కింద ఉందనుకోండి సెల్ ఆన్ రైస్ ఉంటుంది. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ ఏదైతే ఉంది కదా 21,850, 21,900 పైన ఈ పైన రెసిస్టెన్స్ ఇది బ్రేక్అవుట్ అవ్వకూడదు. ఒకవేళ ఈ బ్రేక్అవుట్ అవ్వకుంటే సెల్ ఆన్ రైసే ఉంటుంది మార్కెట్. అక్కడ నుంచి కూడా మీరు రిజెక్ట్ అయినప్పుడు పిఈ సైడ్లోనే ప్లాన్ చేయొచ్చు. సో అప్ సైడ్లో మనం ప్లాన్ చేయాలంటే అట్లీస్ట్ మార్కెట్ 21,950 ఇవాళ ఏదైతే హై ఉందనో సో మార్కెట్కి సస్టైన్ అవ్వడానికి ట్రై చేసి ఫెయిల్ అయింది కదా, దీని లెవెల్స్ పైకి వెళ్ళినప్పుడు మాత్రమే సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయండి. అదర్వైజ్ మీ వ్యూ అంతా కూడా సెల్ ఆన్ రైస్ ఉంచండి. మార్కెట్ అప్ సైడ్ వెళ్ళినప్పుడు రిజెక్ట్ చేస్తున్నప్పుడు పిఈ సైడ్లో ప్లాన్ చేయండి. అండ్ డౌన్ సైడ్లో మార్కెట్లో బిగ్ టార్గెట్స్ ఉన్నాయి. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసింది అనుకోండి, యాజ్ పర్ ఈ ట్రెండ్ లైన్ ప్రకారం మన రెసిస్టెన్స్ చూసుకున్నట్టయితే డౌన్ సైడ్లో టార్గెట్స్ వచ్చేసి 21,700, 650 బిలో మార్కెట్ ఉందనుకోండి, 21,500, 400 వరకు కూడా మార్కెట్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దట్ టు మనకి బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ ఇంకా ఎక్కువ వీక్నెస్ అయితే మనకి చూపిస్తున్నాయి, అది కూడా చూపిస్తాను. సో ఇక్కడ నేను నిఫ్టీ మనకి వీక్నెస్ షో చేస్తున్నట్టు క్లియర్లీ అర్థమవుతుంది 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా చూపిస్తాను. సో బ్యాంక్ నిఫ్టీ చూసినట్టయితే సిమిలర్ బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి ప్యారలల్ ఛానల్ అవుతుందో ఈ ఛానల్ లోపలనే ట్రేడ్ అవుతుండే. సో ఇప్పుడు ఈ ఛానల్ కూడా బ్రేక్అవుట్ అవుతూ కనిపిస్తుంది. అండ్ డౌన్ సైడ్లో మనకి సపోర్ట్ వచ్చేసి 45,600 లెవెల్ స్టిల్ ఇంకా కూడా సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంది. ఇవాళ డే లో బ్రేక్ అవ్వలేదు. సో ఈ లో బ్రేక్ అయింది అనుకోండి, బ్యాంక్ నిఫ్టీలో
ఫర్దర్ ఫాల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అప్ సైడ్లో బ్యాంక్ నిఫ్టీ రెసిస్టెన్స్ వచ్చేసి 46,000 లెవెల్ స్టిల్ ఇంకా కూడా రెసిస్టెన్స్ ఉంది. అండ్ 46,500 రెసిస్టెన్స్ లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీలో. సో ఇవాళ డే అంతా కూడా 46,000 లెవెల్ని మార్కెట్ బ్రేక్ చేయడానికి ట్రై చేసింది, బట్ ఫెయిల్ అవుతూ కనిపించింది. సో అట్లీస్ట్ మార్కెట్ అనేది అప్ సైడ్లో వెళ్ళాలనుకోండి 46,100 ఆర్ 46,200 పైనే పాజిటివ్ వెళ్ళండి. అదర్వైజ్ బ్యాంక్ నిఫ్టీ కూడా రెసిస్టెన్స్ ఫేస్ చేస్తూ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవాళ డేలో బ్రేక్ చేసింది అనుకోండి, సో మార్కెట్ 45,600 కింద మార్కెట్లో ట్రేడ్ అవుతుంటే మీరు పీఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అండ్ డౌన్ సైడ్లో టార్గెట్స్ వచ్చేసి 45,200 అండ్ 45,000 లెవెల్ వరకు బ్యాంక్ నిఫ్టీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీలో. అండ్ రేపు ఎక్స్పైరీ ఫిన్ నిఫ్టీ, సో ఫిన్ నిఫ్టీ కూడా చూపిస్తాను. సో ఫిన్ నిఫ్టీ కూడా మనం 15 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో ఇక్కడ ఫిన్ నిఫ్టీ చూసారనుకోండి, సో ఫిన్ నిఫ్టీ క్లియర్లీ మార్కెట్ అనేది ఒక బేరిష్ సైనే కనిపిస్తుంది ఫిన్ నిఫ్టీలో. ఈవెన్ ఇవాళ మేము ట్రేడ్ కూడా 20,400 పీలో చేసాం. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే అప్ సైడ్ నుంచి చూడండి, ఇక్కడ మనకు ఒక బేరిష్ ఎం ప్యాటర్న్ ఫామ్ చేసి కనిపిస్తుంది. అండ్ డౌన్ సైడ్లో ఇవాళ మార్కెట్ ఓపెన్ అయింది ఇక్కడ. సో మార్కెట్ ఈ అప్ సైడ్లో మనకి ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది అరౌండ్ 20,400 లెవెల్ కానీ అండ్ 20,500 లెవెల్ కానీ రెసిస్టెన్స్ లెవెల్స్. అంటే ప్రీవియస్ ఏదైతే క్లోజింగ్ పాయింట్ ఉందో, ప్రీవియస్ డే క్లోజింగ్ పాయింట్ ఉందో అది రెసిస్టెన్స్. అండ్ అక్కడ నుంచే మళ్ళీ మార్కెట్ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తూ అండ్ ఇవాళ మార్కెట్లో క్లోజింగ్ కూడా నెగిటివ్ క్లోజింగే అయ్యింది. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే 20,300 లెవెల్ దగ్గర మార్కెట్ అనేది క్లోజ్ అయింది. సో ఫర్దర్గా మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వస్తుంది అనుకోండి, అండ్ ఫర్దర్గా కూడా ఫాల్ కంటిన్యూషన్ రావచ్చు. 20,200 అండ్ 20,150 లెవెల్ వరకు కూడా మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ సపోర్ట్ బ్రేక్ అయింది అనుకోండి ఇంకా ఫర్దర్ రావచ్చు. సో యాజ్ ఆఫ్ నో సపోర్ట్స్ వచ్చేసి 20,162 లెవెల్ సపోర్ట్ లెవెల్. అండ్ అప్ సైడ్లో రెసిస్టెన్స్ చూసినట్టయితే 20,400, 500 రెసిస్టెన్స్ లెవెల్స్ రేపటికి ఫిన్ నిఫ్టీకి. అండ్ మార్కెట్ 20,300లో క్లోజ్ అయింది కాబట్టి సో ఇవాళ డే లో కూడా సపోర్ట్లోకి యాక్ట్ చేస్తుంది. దాని కిందికి వచ్చింది అనుకోండి ఇంకా ఫర్దర్ ఫాల్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ కూడా ఏదైతే ప్యారలల్ ఛానల్ ఉందో ఆ ఛానల్లోనే ట్రేడ్ అవుతుండే, సో ఆ ఛానల్ కూడా బ్రేక్ అయింది. ఈ అప్ సైడ్లో ఛానల్ వచ్చేసి ట్రెండ్ లైన్ వచ్చేసి అది మనకి రెసిస్టెన్స్లోకి యాక్ట్ చేస్తుంది ఫిన్ నిఫ్టీలో కూడా. సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ మూడు కూడా నెగిటివ్నే కనిపిస్తున్నాయి. ఓకేనా. సో ఇక్కడ మనకి డైలీ టైం ఫ్రేమ్ కూడా పెట్టి చూపిస్తాను. నేను డైలీ టైం ఫ్రేమ్ ఫిన్ నిఫ్టీ చూసుకుందాం, దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ చూసుకుందాం. సో ఇక్కడ మనం ఫిన్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ చూసారనుకోండి, సో అప్ సైడ్ నుంచి ప్రైస్ యాక్షన్ మీరు చూడండి. మార్కెట్ అనేది అప్ సైడ్ నుంచి మనం చూసామనుకోండి ఈ లెవెల్స్లో మార్కెట్ అనేది రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. మార్కెట్ ఇక్కడ నుంచి డ్రాప్ అయింది, దాని తర్వాత మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేసి అగైన్ మళ్ళీ ఫాల్ అయ్యి అండ్ డౌన్ సైడ్ వచ్చి అండ్ మార్కెట్ స్లోలీ ప్యారలల్ ఛానల్లో అప్ సైడ్ ఉంది. సో అగైన్ ఏదైతే ఇక్కడ నుంచి ఫాల్ అయిందో అదే ఎగ్జాక్ట్ పాయింట్ నుంచి మళ్ళీ మనకి రెసిస్టెన్స్ ఫేస్ చేస్తూ డౌన్ సైడ్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నుంచి ఏదైతే ట్రెండ్ అప్ సైడ్ వెళ్ళిందో షార్ట్ టర్మ్కి అదంతా కూడా బ్రేక్ డౌన్ అయినట్టు కనిపిస్తుంది. అండ్ ఈవెన్ ఇక్కడ ఫ్లాగ్ ప్యాటర్న్ కూడా అంటారు దీన్ని. సో ఆ ఫ్లాగ్ ప్యాటర్న్ కూడా బ్రేక్ డౌన్ అయింది. అండ్ ఫర్దర్గా కంటిన్యూషన్ అయ్యింది అనుకోండి, ఏదైతే లో ఉందో ఈ లో వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి అయితే మార్కెట్ సపోర్ట్ తీసుకుందో ఇక్కడ నుంచి అండ్ ఆ లెవెల్ వరకు మార్కెట్ టార్గెట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్స్లో సెల్లింగ్ ప్రెజర్ కంటిన్యూషన్ అయ్యింది అనుకోండి ఈ లెవెల్ వరకు కూడా టార్గెట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది ఫిన్ నిఫ్టీలో. అండ్ అదేవిధంగా సేమ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా అంతే. సో బ్యాంక్ నిఫ్టీ కూడా మనం చూసినట్టయితే డైలీ టైం ఫ్రేమ్ అదే లెవెల్స్ మార్కెట్ అయితే ఇక్కడ మనం చూసినాం అనుకోండి బ్యాంక్ నిఫ్టీ ఎగ్జాక్ట్లీ మనం చూసినట్టే ఇంకా కూడా ఒక ప్యారల్ ఛానల్ లోపటైతే ఉంది, బట్ ఆ ఛానల్ కింద బ్రేక్ డౌన్ అయిందనుకోండి రేపు క్యాండిల్. సో ఈ లెవెల్ మార్కెట్ ఒక టార్గెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది డౌన్ సైడ్లో. అండ్ ఇక్కడ కూడా సిమిలర్ కేస్ మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసింది, అప్ సైడ్ ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఆల్ టైమ్ హైస్ దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. దాని తర్వాత మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసింది, డౌన్ సైడ్ వచ్చింది. అగైన్ మళ్ళీ అదే లెవెల్స్ అదే క్యాండిల్ నుంచి దగ్గర నుంచి రిజెక్ట్ చేసి అగైన్ మళ్ళీ షార్ట్ టర్మ్గా మార్కెట్ పైకి వెళ్ళింది. అండ్ అగైన్ ఇదే క్యాండిల్ హైస్ నుంచి మార్కెట్లో రిజెక్షన్ కనిపిస్తుంది. సో ఇప్పుడు మనకి ఈ లెవెల్ ఏదైతే ఇవాళ డేలో ఉందో అది కింద బ్రేక్ డౌన్ అయిందనుకోండి ఫర్దర్గా ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ 45,500 అండ్ 44,400 వైపు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. అండ్ ఇది మనకి డైలీ టైం ఫ్రేమ్ పిక్చర్. సో హయ్యర్ టైం ఫ్రేమ్స్ కూడా నెగిటివ్ కనిపిస్తున్నాయి బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ. అండ్ నిఫ్టీకి వచ్చేద్దాం. సో నిఫ్టీకి వచ్చేసాం అనుకోండి, సో నిఫ్టీలో నిన్న మనకి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వచ్చేసి షూటింగ్ స్టార్ ఉండే, సో అది కూడా మనకి సెల్లింగ్ ప్రెజర్ చూపించింది. అండ్ ఫ్రైడే రోజు చూసినట్టయితే సెకండ్ హాఫ్లో మనకి సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది. సో ఇవాళ మార్కెట్ అనేది ఈ క్యాండిల్ ఒక అట్లీస్ట్ 50% దగ్గరకు వచ్చి మార్కెట్లో రిజెక్షన్ కనిపించింది. సో ఇక్కడ మార్కెట్ 50% పైన మార్కెట్లో ట్రేడ్ అవుతుంది అనుకోండి, సో అట్లీస్ట్ 60% పైకి ఉంటే సో కొద్దిగా
పాజిటివ్ ఉండే ఛాన్సెస్ ఉంటుండేనేమో, సో హోల్డ్ చేస్తుంటే. బట్ ఇక్కడ మనకి 50% లెవెల్స్ నుంచి రిజెక్షన్ కనిపిస్తుంది అండ్ 21,950. అండ్ ఇంకొకటి ఇక్కడ మనం ప్రైస్ యాక్షన్ చూసినా సరే ఇక్కడ ఒక క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. సో బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. సో ఈ క్యాండిల్ ఒక లో బ్రేక్ చేసింది అనుకోండి, ఫర్దర్గా ఫాల్ రావచ్చు. అండ్ ఇక్కడ కూడా మనం చూసినట్టయితే సిమిలర్ కేస్, మార్కెట్ షార్ట్ టర్మ్ అప్ సైడ్ ఉండే అండ్ ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అవుతూ కనిపిస్తుంది షార్ట్ టైంలో చూసాం మనం. సో ఇక్కడ డౌన్ సైడ్లో సపోర్ట్ వచ్చేసి 21,700 లెవెల్ సపోర్ట్ ఉంది అండ్ 21,500 లెవెల్ సపోర్ట్ ఉంది. సో ఈ రెండు లెవెల్స్ ఇంపార్టెంట్. ఒకవేళ మార్కెట్ ఈ రెండు లెవెల్స్ బ్రేక్ డౌన్ అయితే అప్పుడు ఇంకా ఫర్దర్ ఫాల్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో కంపేర్ టు బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ కన్నా నిఫ్టీ కొద్దిగా హోల్డ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, అంటే అంతగా బేరిష్ లేదు. బట్ ఇక్కడ మనం చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ చాలా వీక్ కనిపిస్తున్నాయి. బట్ ఫిన్ నిఫ్టీలో ఈ లెవెల్స్ కిందికి వెళ్ళింది అనుకోండి, 21,700 అండ్ 21,500 కిందికి వెళ్తే అప్పుడు మనం ఛాన్సెస్ ఇంకా స్ట్రాంగ్ బేరిష్ అయ్యే ఛాన్సెస్ ఉన్నట్టు. సో రేపు మార్కెట్ డిసైడ్ చేస్తుంది నిఫ్టీని. సో నిఫ్టీ ఒకవేళ ఏదైతే ఇవాళ డే లోస్ ఉందో అది బ్రేక్ డౌన్ చేసి ఫర్దర్ ఫాల్ కంటిన్యూషన్ అయింది అనుకోండి, ఏదైతే ఇక్కడ మార్కెట్లో షార్ట్ టర్మ్ ట్రెండ్, బులిష్ ట్రెండ్ ఉందో అదంతా కూడా బేరిష్ ట్రెండ్కి కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక బేరిష్ ఫ్లాగ్ ప్యాటర్న్ ఫామ్ చేసినట్టు అండ్ డౌన్ సైడ్లో ఫర్దర్గా డేస్ మార్కెట్ అనేది బేరిషే ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఇది మనకి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ క్లియర్లీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో అండ్ అదేవిధంగా ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా పెడతాను. సో ఆప్షన్ చైన్ డేటా వచ్చేసి 21,800 లెవెల్ మనం చూసినట్టయితే ఇక్కడ మైనస్లో కనిపిస్తుంది పుట్ సైడ్, అండ్ మనం కాల్ సైడ్ చూస్తే 34,000 కనిపిస్తుంది అండ్ 70,000 ఓపెన్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఈవెన్ 21,850, 21,900 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు నంబర్స్ చూడండి. సో ఓపెన్ ఇంట్రెస్ట్ చూసినట్టయితే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్. సో కాల్ సైడ్ ఎక్కువగా అనిపిస్తుంది. సో కాల్ రేటింగ్ ఎక్కువగా ఉంది. అండ్ కంపేర్ టు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ పుట్ సైడ్ చూసినట్టయితే మైనస్లో కనిపిస్తుంది. సో ఇక్కడ పుట్ సైడ్ సపోర్ట్స్ అనేది వీక్గా ఉంది అండ్ కాల్ సైడ్ స్ట్రాంగ్ కాల్ రేటింగ్ కాబట్టి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. అండ్ డౌన్ సైడ్లో సపోర్ట్ వచ్చేసి 21,600, దాని కింద 21,500 లెవెల్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ అండ్ నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీకి వద్దాం. సో ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీ పెడతాను ఆప్షన్ చైన్ డేటా. సో సిమిలర్ కేస్ బ్యాంక్ నిఫ్టీలో కూడా మనం ఆప్షన్ చైన్ డేటా చూసామనుకోండి, అరౌండ్ 45,800 లెవెల్ దగ్గర చూడండి. సో ఇక్కడ మనకి 55,000 ఉంటే ఇక్కడ 94,000 ఉంది, స్ట్రాంగ్ కాల్ రేటింగ్ కనిపిస్తుంది. అండ్ 46,000 లెవెల్ దగ్గర కూడా 99,000 ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే చాలా తక్కువ, అంటే 5,000లో ఉంది. సో ఇక్కడ డౌన్ సైడ్లో 45,500 లెవెల్ దగ్గర 36,000 ఉంది. అంటే ఇక్కడ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసారనుకోండి, తక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఉంది. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే చాలా స్ట్రాంగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. సో ఇక్కడ కాల్ రైటర్స్ ఎక్కువగా ఉన్నారు, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో కూడా అండ్ వీక్ సపోర్ట్ కనిపిస్తుంది. స్ట్రాంగ్ రెసిస్టెన్స్ డేటా ద్వారా కూడా మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది, టెక్నికల్లీ కూడా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది, ఫర్దర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి యాజ్ పర్ డేటా. సో 46,000 రెసిస్టెన్స్ లెవెల్స్ అండ్ 46,500 రెసిస్టెన్స్ యాజ్ పర్ డేటా అండ్ 45,800 సపోర్ట్ అండ్ 45,500 లెవెల్ సపోర్ట్ లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీలో. అండ్ అదేవిధంగా గ్లోబల్ మార్కెట్ చూసుకుందాం. సో యాజ్ ఆఫ్ నో గ్లోబల్ మార్కెట్స్ ఏం చెప్తున్నాయో, సో గ్లోబల్ మార్కెట్స్ డౌ ఫ్యూచర్స్ వచ్చేసి మనకి 77 పాయింట్స్ నెగిటివ్లో షో చేస్తుంది అండ్ నాస్డాక్ పాజిటివ్ షో చేస్తుంది అండ్ S&P 500 పాజిటివ్ షో చేస్తుంది. యూరోపియన్ మార్కెట్ స్లైట్లీ పాజిటివ్ ఉన్నాయి అండ్ గిఫ్ట్ నిఫ్టీ స్లైట్లీ 20 పాయింట్స్ పాజిటివ్ అండ్ నిక్ ఏషియన్ మార్కెట్స్ స్లైట్లీ మనకి పాజిటివ్ కనిపిస్తున్నాయి. సో ఓవర్ నైట్ గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా అబ్జర్వ్ చేద్దాం. ఈవెన్ US మార్కెట్స్ 8 o'clock అలా ఓపెన్ అవుతాయి. సో ఆ టైంలో అబ్జర్వ్ చేసి సో నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాను. సో మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వండి. సో ఇంట్రాడేలో యాక్టివ్గా ఉంటాను. సో మార్కెట్ అయిపోయిన తర్వాత మనం అనాలిసిస్ చేస్తాం. సో మార్కెట్ అవర్స్లో నేను ట్రెండ్ ట్రేడర్ తెలుగు ఏదైతే టెలిగ్రామ్ ఛానల్ ఉందో ఇక్కడ యాక్టివ్గా ఉంటాను. సో ఇక్కడ చార్ట్స్ షేర్ చేస్తాను అండ్ ఈవెన్ నా వ్యూ కూడా షేర్ చేస్తాను. 257కి నా వ్యూ కూడా టుమారో వ్యూ కూడా షేర్ చేశాను, చార్ట్ షేర్ చేశాను. కంప్లీట్లీ ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ కూడా షేర్ చేస్తూ ఉంటాను లైవ్ మార్కెట్స్లో. సో అది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో ట్రేడ్ వ్యూ మీకు తెలుస్తుంది. సో దాన్ని బట్టి మీరు ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.